హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎకో కిడ్స్ స్టూడియో. ఈరోజు మనం ఒక మంచి కథను చూద్దాం. చలాకీ లేఫో, చురుకైన గూగి. లెట్స్ స్టార్ట్. ఆ అడవిలో ప్రతి ఒక్క జంతువు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఎవరూ తొందరపడరు, ఎవరూ అవసరం లేకుండా ఇతరుల మీద ఆధారపడరు. కానీ ఒక జంతువు మాత్రం కష్టపడటాన్ని తెలివిగా తప్పించుకుంటుంది. ఆ జంతువు ఇదే నక్క. దీనికేం పేరు పెడదాము? లేఫో. పరమబద్ధకం, లేఫో అలవాటు. కాని మాటలు మాత్రం కోటలు దాటుతాయి. తేనె పలుకుల్లా ఉంటాయి. ఎవర్ని చూసినా ముందుగా నవ్వుతూ పలకరిస్తుంది. నువ్వు సంపాదించే ఆహారం ఎంత బాగుంటుందో తెలుసా అంటూ ఒకరితో, నువ్వు లేకపోతే ఈ అడవే బోసిపోతుంది అంటూ నెమలితో ఆ మాటల గారడీతోనే ఇతరుల ఆహారం తన దగ్గరికి తెప్పించుకుంటుంది. తాను వేటాడదు, సంపాదించదు, నిల్వ చేయదు, కాని ఆహారానికి మాత్రం కొదవలేదు. మరేమో కొన్ని జంతువులు తమ షెల్టర్ని కష్టపడి కట్టుకుంటాయి. లేఫో అది చూస్తుంది, వేచి ఉంటుంది. తర్వాత మెల్లగా చెప్తుంది, ఈ షెల్టర్ చిన్నగా ఉంది, ఇంకాస్త పెద్దగా ఉంటే నేనిక్కడికే వచ్చేస్తా. నాతో ఉంటే మీకు ఇంకా సేఫ్ ఉంటుంది అంటూ మాటల్లోనే ఆ స్థలాన్ని తనదిగా మార్చుకుంటుంది. ఇది చాలదన్నట్టు ఒక జింక దగ్గర ఇంకో జింక మీద చాడీలు, ఒక పక్షి దగ్గర ఇంకో అక్కుపక్షి మాటలు. అది నీ గురించి ఏమన్నదో తెలుసా? నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను తక్కువగా చూస్తున్నారు అంటూ అడవిలో చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి. గుడ్లగూబ, మనం గూగి అందాము. కామ్గా లేఫో మాటలన్నీ వింటూ ఉంటుంది. కాని భావోద్వేగాలకు లోనవదు, వెంటనే స్పందించదు. కేవలం ప్యాటర్న్ని గమనిస్తుంది. ఎవరి దగ్గర లాభం ఉందో అక్కడ నక్క, ఎవరి మధ్య నమ్మకం ఉందో అక్కడ చీలిక. అప్పుడు గుడ్లగూబ అనుకుంటుంది, ఇది తెలివి కాదు, ఇది అలవాటు. ఇది ఆపకపోతే అడవే నష్టపోతుంది అని. గూగి వెంటనే నక్కను పిలవలేదు, బయటపెట్టలేదు, అడవిలో సభ పెట్టలేదు. బదులుగా అందరికీ ఒకే విషయం అర్థమయ్యేలా చెప్పింది. ఎవరైనా ఎప్పుడూ తీసుకుంటూ మాత్రమే ఉంటే మనం చేసేది సహాయం కాదు, అది వినియోగం. మాటలు వ్యక్తిని కాదు, వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను మాత్రమే చూపించాయి. ఆ రోజునుంచి ఆహారం వ్యక్తిగతంగా నిల్వ చేసుకున్నారు అంతా. షెల్టర్ని పరిమితం చేశారు. ఏదైనా మనస్పర్ధలు ఉంటే నేరుగా మాట్లాడుకున్నారు, మధ్యవర్తులు లేకుండా. ఎవరూ లేఫోని నీలదీయలేదు, అసలేమీ అనలేదు. కాని దానికి దారులే మూసుకుపోయేలా చేశారు. లేఫో నక్క మళ్లీ వచ్చింది, మాటలు వాడింది, చాడీలు చెప్పింది. కాని ఎవరూ స్పందించలేదు, ఎవరూ కదలలేదు. అప్పుడే లేఫోకి అర్థమైంది, ఈసారి ఎవర్నీ మోసం చేయలేకపోయింది. నక్క ఆకలితో కాదు, ఆలోచనతో ఆగిపోయింది. తన తెలివి, ఇతరుల అవగాహన ముందు తన ఎత్తులు జిత్తులు పనికిరాలేదని మొదటిసారి అర్థమైంది. మంచితనాన్ని అలవాటుగా మార్చుకునేవాళ్లను మాటలతో కాదు, వ్యవస్థ మార్చి ఆపాలి. బుద్ధిగా ఉండటం అంటే కఠినంగా ఉండటం కాదు, అవసరం లేని చోట అందుబాటులో లేకపోవటమే. ఇది ఈరోజు మన కథ. చాలా బావుంది కదూ? మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. టేక్ కేర్.